అమెరికాలో నార్త్ క్యారలైనా అనే ఒక స్టేట్ ఉంది. నార్త్ క్యారలైనా అండ్ సౌత్ క్యారలైనా అని రెండు స్టేట్లు పక్కపక్కనే ఉంటాయి. నేను ఆయా సందర్భాలు అమెరికా వెళ్ళినప్పుడు ఆ స్టేట్స్లో దేవుని వాక్యం అందిస్తూ ఉంటాను. 1799 సంవత్సరంలో కాన్రాడ్ రీడ్ అనే ఒక ఆయన ఫిషింగ్ కోసం వెళ్ళాడు, చేపలు పట్టడం కోసం. అక్కడ దగ్గరలో ఒక చిన్న లేక్ ఒకటి ఉంది. ఆ లేక్ దగ్గరికి చేపలు పట్టడానికి వెళ్ళాడు. యూజువల్గా అమెరికాలో చాలామందికి ఒక అలవాటు ఏంటంటే ఫిషింగ్ చేయడం వారికి అలవాటు. కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసం ఫిషింగ్ చేస్తూ ఉంటారు. దానికి కూడా ప్రభుత్వం వారు కొన్ని కొలతలు ఇస్తారు. ఈ సైజు చేపలు దొరికితేనే మీరు ఇంటికి తీసుకెళ్ళండి, లేకపోతే దానికన్నా చిన్నవి దొరికితే మరలా ఆ లేక్లోకి వదిలేయమని చెప్తారు. సిన్సియర్గా వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. సరే, ఈ వ్యక్తి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంచెం నిర్మానుష్యమైన ప్రాంతంగా ఉంది. అక్కడే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి ఈ మాత్రం సైజు రాయి ఒకటి దొరికింది. రాయి దొరికింది. కొంచెం బాగుంది కదా అన్నట్టుగా ఆ రాయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాని మీద పెద్ద ఫోకస్ చేయలేదు. అది రాయి అనుకుంటున్నాడు. ఇంట్లో పెట్టేసరికి ఆ ఇంటి వారు ఏం చేశారంటే ఆ ఇంట్లో డోర్ స్టాపర్గా దాన్ని వాడడం మొదలుపెట్టారు. అంటే కొన్నిసార్లు మన డోర్లు పడిపోతూ ఉంటే వాటిని ఆపడానికి కొన్ని రకాల రాళ్ళు, చెక్కలు ఇవన్నీ పెడతా ఉంటాం కదా. ఆ రాయి బాగుంది కదా అని చెప్పి 3 సంవత్సరాలు ఆ ఇంట్లో ఆ రాయిని డోర్ స్టాపర్గా వాడారు. ఒక రోజున మరలా కాన్రాడ్ రీడ్ ఎక్కడికో బయటికి వెళ్ళాడు పని మీద. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఆయన పేరు జాన్ రీడ్. ఆయన ఈ రాయి వైపు తదేకంగా చూశాడు. ఏమై ఉంటుందా, నా కుమారుడు దొరికిన రాయని 3 సంవత్సరాల తర్వాత ఆలోచన చేసి ఎందుకు ఆయనకు అనిపించింది, ఈ దగ్గరలో ఒక బంగారు పని చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఈ రాయి ఏంటో చూపిద్దామని చెప్పి ఆ దగ్గరలో గోల్డ్ స్మిత్ ఉంటే అక్కడ తీసుకెళ్ళాడు. ఆయన రాయిని పరిశీలన చేసి ఒకటే ప్రశ్న అడిగాడు, సార్ ఈ రాయి మీకు ఎక్కడ దొరికిందని అన్నాడు. నాకు దొరకలేదే, మా అబ్బాయికి దొరికింది, ఫిషింగ్ కోసం వెళ్తే దొరికిందంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఎన్ని సంవత్సరాల క్రితం దొరికింది అన్నాడు. 3 సంవత్సరాలు అయింది ఈ రాయిని మా ఇంట్లో డోర్ స్టాపర్గా వాడామంటే ఆయన కొంచెం ఆశ్చర్యానికి గురై, సరే ఇది మీరు అనుకున్నట్టుగా ఒక సామాన్యమైన రాయి అయితే కాదు, ఇట్స్ ఎ గోల్డ్ లంప్, ఇది బంగారం. ఇది అలా బంగారానికి కొంతకాలం తర్వాత అలా ఇలా అయిపోయేది, రాయిగా కనబడుతుంది కానీ లోపలంతా బంగారం. మీకు ఇష్టమైతే ఈ బంగారపు లంప్ నాకు ఇచ్చేసేయండి, నేను $3,600 మీకు ఇస్తానని. ఇది 1802 సంవత్సరంలో జరిగిన సంఘటన. అంటే ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. $3,600 ఆ రోజుల్లో ఇస్తానని చెప్పగానే జాన్ రీడ్ చాలా ఆశ్చర్యపడి ఆ గోల్డ్ లంప్ అతనికి అమ్మేసి డబ్బులు ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు బహుశా కొన్ని కోట్ల రూపాయలు విలువ ఉంటుందేమో ఆ రాయిని. ఇది ఒక మ్యాగజైన్లో నేను చదివినప్పుడు నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, చాలాసార్లు విలువైన విషయాలని మనం వ్యర్థమైన వాటి కోసం వాడేస్తూ ఉంటాం, చిన్న చిన్న వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటాం. అందులో ప్రప్రథమంగా మనం చేసే పని ఏంటంటే, దేవుని వాక్యము వెండి బంగారాల కన్నా విలువైన దేవుని మాట, ఈ లోకంలో అన్నింటికన్నా ప్రశస్తమైన దేవుని మాటను మనం కూడా ఆ కాన్రాడ్ రీడ్ డోర్ స్టాపర్గా బంగారాన్ని వాడినట్టుగానే దేవుని వాక్యాన్ని కూడా మనం అక్కడే పెట్టేస్తుంటాం. దానికి ఉన్న విలువ గుర్తించక, దేవుని వాక్యంలో సామర్థ్యాన్ని గుర్తించక, దేవుని వాక్యంలో ఔన్నత్యాన్ని గుర్తించక, ఆయా సందర్భాల్లో వాక్యాన్ని కేవలం మనం షెల్ఫ్ల్లోనే పెట్టేస్తున్నాం కానీ వాక్యాన్ని సెల్ఫ్లో తీసుకెళ్ళలేకపోతున్నాం. అందును బట్టి దేవుని సేవకుడు అన్నాడు, సమ్ పీపుల్ దే ఆర్ ప్లేసింగ్ ద బైబిల్ ఇన్ షెల్ఫ్స్ బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ us టు పుట్ ద వర్డ్ ఇన్ అవర్ సెల్ఫ్ అంటాడు. చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని షెల్ఫుల్లో మాత్రమే బంధిస్తున్నాం కానీ మన హృదయాల్లోనికి వాటిని తీసుకోలేకపోతున్నాం అని. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుక్షణము మనం చదివే వారంగా, పాటించే వారంగా, అనుసరించే వారంగా ఉంటే ఖచ్చితంగా వాక్యం ద్వారా మనం దేవుని పొందుతాం. ఎగ్జాక్ట్గా కొన్ని సందర్భాల్లో మన సిచ్యువేషన్ కొన్నిసార్లు నిరాశతో ఉండొచ్చు, నిస్పృహతో ఉండొచ్చు. ఆ సందర్భంలో దేవుని వాక్యం తెరవగానే ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము సజీవమైన వ్యక్తి కనుక ఆ మాటలు మనతో మాట్లాడినప్పుడు మనకు కావాల్సిన ధైర్యము, ప్రోత్సాహము దేవుడు మనకు అందిస్తూ ఉంటాడు. అందులో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.